కలయికల ఆధారంగా మనం రోజు చూసే గడియారంలో 12 సంఖ్యలే ఎందుకు ఉంటాయనే ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. దీని వెనుక శాస్త్రీయం, చారిత్రికం, జ్యోతిష్యం మరియు గణితశాస్త్రంతో పాటు పురాతన నాగరికతల పద్ధతులు కూడా కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం మనం వినియోగించే 12 సంఖ్యల గడియార పద్ధతి, 12 గంటల ఫార్మాట్, అసలు ప్రారంభం బేబిలోనియన్లు అనే పురాతన నాగరికత దగ్గర జరిగింది. ఈ బేబిలోనియన్లు 60 ఆధారిత సంఖ్యా వ్యవస్థను ఉపయోగించేవారు. అంటే వాళ్లకు 10 లేకపోతే 60 అనే సంఖ్య ముఖ్యం. వారు 60 ఆధారంగా కోణాలను, కాలాన్ని లెక్కించేవారు. వారు ఒక రోజును 24 గంటలుగా విభజించారు. ఒక గంటను 60 నిమిషాలుగా, ఒక్కో నిమిషాన్ని 60 సెకన్లుగా లెక్కించడము అక్కడి నుంచే వచ్చింది. ఎందుకు 12 సంఖ్యలే గడియారంలో ఉంటాయి? భూమి ఒక సంపూర్ణ దినాన్ని 24 గంటల్లో పూర్తి చేస్తుంది. దీన్ని 2 సమాన భాగాలుగా విడగొడితే ప్రతి భాగం 12 గంటలుగా వస్తుంది. ఉదయం 12 గంటలు ప్లస్ రాత్రి 12 గంటలు. గడియారపు డయల్ మీద ఒకేసారి 24 సంఖ్యలు చూపించాలంటే అది క్లిష్టంగా ఉంటుంది. అందుకే ఒకే డయల్ మీద 12 సంఖ్యలు, కానీ రెండుసార్లు తిరుగుతుంది. AM మరియు PM. సంఖ్య 12కి ఉన్న ప్రత్యేకత, 12 అనేది ఒక శ్రేష్టమైన సంఖ్య. ఎందుకంటే ఇది చాలా గణిత విభజనల్ని అనుమతిస్తుంది. 1, 2, 3, 4, 6, 12 మొత్తం 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దినం, రాత్రి కలిపి 24 గంటలు కావడం వల్ల ఇది సులభంగా 2, 3, 4, 6, 8, 12 ఇలా విభజించవచ్చు. ఇది సమయాన్ని సులభంగా భాగాలుగా పంచుకునేందుకు ఉపయోగపడింది. ఆకాశ గమన పద్ధతులు పురాతన కాలంలో వారు గ్రహాల సంచారాన్ని, చంద్ర సూర్య చలనాలను గమనించి కాలాన్ని లెక్కించేవారు. ఒక్క సంవత్సరం 12 నెలలుగా ఉండటం, చంద్ర సంచారానికి అనుగుణంగా కూడా 12 అనే సంఖ్యకు ప్రాధాన్యత కల్పించింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకాశాన్ని 12 రాసులు, జోడియాక్ సైన్స్ గా విభజించారు. అందువల్ల 12 అనే సంఖ్య సమయ లెక్కింపుకు కూడా అనుకూలంగా మారింది. గడియార మెకానికల్ నిర్మాణానికి అనుకూలంగా ఉండడం, గడియార శిఖరం, డయల్ ను 12 భాగాలుగా విభజించడం మెషిన్ రూపొందించడానికి, గంటల సూది తిరిగే విధానానికి సులభతరం చేసింది. 360 డిగ్రీలు సమానము 12 గంటలు అంటే ఒక్కో గంటకు 30 డిగ్రీలు, 360 డిగ్రీలు, 12 వస్తాయి. ఇది గడియార నడకకు సరళతను కల్పించింది. బహుళ పరిపాలన వ్యవస్థలపై 12 ఆధారిత పద్ధతులు, ఎగిప్టు నాగరికత, ఉదయం 12 గంటలు, రాత్రి 12 గంటలు అని మొదటిగా విభజించిన వారు. రోమన్ గడియారం, సూర్యుడి ఆధారంగా 12 గంటల వ్యవధిని ఉపయోగించేవారు. బేబిలోనియన్ గణితం, 60 ఆధారిత వ్యవస్థను అనుసరించడంతో 12 కూడా ముఖ్యమైన భాగంగా మారింది. ఇంకొన్ని ఆసక్తికర విషయాలు అధిక విభజనల సంఖ్య ఉన్న సంఖ్యలు సాధారణంగా కాలగణనలో బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి 10కి డివైజెస్ 1, 2, 5, 10 టోటల్ 4 ఓన్లీ. కానీ 12కి డివైజెస్ 1, 2, 3, 4, 6, 12. అస్ట్రోనామికల్ పరిణామం వల్లే సంవత్సరం 12 నెలలు, దానికి తగ్గట్టుగానే గంటలు 12 అనే పద్ధతిలో ఏర్పడ్డాయి. కాలగణనలో సరళత కోసం 12 అనే సంఖ్యను తీసుకోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. సారాంశంగా చెప్పాలంటే గడియారంలో 12 సంఖ్యలే ఉండటానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. భూమి చలనం ఆధారంగా 24 గంటల రోజును 12+12గా విడగొట్టడం. 12 అనే సంఖ్య గణితశాస్త్రపరంగా అత్యంత అనుకూలమైనది. పురాతన నాగరికతల కాలమాన పద్ధతుల ప్రభావం. గడియార నిర్మాణానికి సహాయకమైన కోణ విభజన 30 డిగ్రీలు పర్ అవర్. ఈ అన్ని కారణాల వల్లే మనం గడియారాన్ని 12 గంటల ఫార్మాట్లో రూపొందించాం. ఇది శాస్త్రీయంగా, చారిత్రకంగా, గణితపరంగా మరియు ఆచార సంప్రదాయాల పరంగా కూడా బలమైన లాజిక్ను కలిగి ఉంటుంది.